పీడీ యాక్ట్ లాస్ట్ మళ్ళీ చంద్రబాబు గారు పుణ్యం అంటూ మళ్ళీ పీడీ యాక్ట్ వేసిండు నా మీద ఆయన. చంద్రబాబు గారు ఎందుకంటే ఆయన ఏదైనా ఒకటి ఉండాలని చూస్తుండే కేసు నా మీద. ఆయనకు నాకు పడదు. ఎందుకు? నేను 97లో రౌడీ షీట్ తీసేశారు, 96లో నాది. ఒక బిజినెస్ పని మీద అని యూఎస్ వెళ్ళాను. లండన్, యూఎస్ మొత్తం ఫ్యాక్స్ అన్ని తిరిగి వచ్చాను. అది ఒక మారుతి కాన్సెప్ట్లో పోయాను. మారుతి కార్ ఉండేగా మన దగ్గర. ఆ కార్ కంటే కొద్దిగా చిన్నది, తక్కువ రేట్లో మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేద్దామని నాకు కోరికతో పోయాను. ఓకే చేసుకొని వచ్చాను. అది ఓకే అయిపోయినాక ఏమైపోయిందంటే, ఇక్కడ నా ఫ్రెండ్స్, నా వెల్ విషర్స్, బిజినెస్ మెన్లు ఏం చేశారంటే పేపర్లో వేశారు, బాగా వస్తున్నాడు అంబర్పేట శంకర్ అని చెప్పి, వెల్కమ్ టు అంబర్పేట శంకర్ అమెరికా అని చెప్పి వేసారు కదా. జర నచ్చలేదు. ఒక్క పేపర్ కూడా ఆయన లేదు. ఆయన కూడా ఎక్కడి నుంచి వస్తున్నాడు సేమ్ ఫ్లైట్లో. ఆయన కాన్వాయ్ అయిపోయింది ఎయిర్పోర్ట్లో, బేగంపేట ఎయిర్పోర్ట్లో. ఒక 40 మినిట్స్ అయిపోయింది అనేది నా వల్ల. పబ్లిక్ అంత వచ్చేసేది నాకు రిసీవ్ చేసుకోనికి. పేపర్లో ఒకటి ఫుల్ నాదే ఫొటోస్, ఎవరి లేవు సార్. నెక్స్ట్ డే 2 డేస్లో నాది మళ్ళీ రౌడ్ షీట్ ఓపెన్ చేయించిండు మా చంద్రబాబు గారు. అదేంటి అసలు? ఆడికి వెళ్ళి నా లైఫ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. లేకపోతే ఇప్పటివరకు మంచి బిజినెస్ చేసుకుంటూ